నిలబడి పనులు చేసుకోవటం, కాసేపు నడవటం మామూలుగా అయితే ఇవేవి పెద్ద కష్టమైన పనులేమీ కాదు. కానీ వెరికోజ్ వెయిన్స్ అంటే కాలి పిక్కల్లో సిరలు ఉబ్బి పాముల్లాగా మెలికలు తిరిగి ఉన్నప్పుడు మాత్రం కాసేపు నిలబడటమే కష్టమైపోతుంది. ఇక కొద్ది దూరం నడిచేసరికి కాళ్ళు రెండు గుంజుతున్నట్లుగా, కాళ్లల్లో చిరచిరలాడుతున్నట్లుగా ఏదో అసౌకర్యంగా ఉంటుంది. కాళ్లల్లో తీవ్రమైన బాధల్ని తెచ్చిపెట్టే వెరికోజ్ వెయిన్స్కు ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా లేజర్ చికిత్స సాయంతో వెరికోజ్ వెయిన్స్ను చక్కగా నయం చేయొచ్చని చెబుతారు డాక్టర్లు. వెరికోజ్ వెయిన్స్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. వెరికోజ్ వీన్స్ అంటే కాళ్లలో సిరలు చెడు రక్తంతో నిండి ఉబ్బిపోవడం. సిరలు ఎందుకు ఇలా ఉబ్బుతాయన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక ఉదాహరణ చూద్దాం. ఇంటి మీద నీళ్ల ట్యాంకు నుంచి నీళ్లు గొట్టం ద్వారా చాలా తేలికగా కింద గదుల్లోకి వచ్చేస్తాయి. కానీ కింద నుంచి నీళ్లు మళ్లీ పై ట్యాంకులోకి వెళ్లాలంటే అంత తేలికేం కాదు. మోటార్ని పెట్టి పైకి ఎక్కించాలి. మన శరీరంలో రక్త ప్రవాహం కూడా అచ్చంగా ఇలాగే జరుగుతుంది. గుండె నుంచి ధమనుల ద్వారా రక్తం తేలికగానే తల నుంచి కాళ్ల వరకు చేరిపోతుంది. కానీ మళ్లీ అక్కడి నుంచి చెడు రక్తం సిరల ద్వారా తిరిగి గుండెకు చేరడమే కష్టంగా ఉంటుంది. పైకి ఎక్కాల్సిన రక్తం కిందకు జారిపోకుండా సిరల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఒక్కోసారి రకరకాల కారణాల మూలంగా సిరలు దెబ్బతినిపోతుంటాయి. ఇలాంటప్పుడు సిరలు చెడు రక్తంతో నిండిపోయి బాగా ఉబ్బి వెడల్పుగా మెలికలు తిరిగినట్లుగా సాగినట్లుగా అనిపిస్తాయి. వెరికోజ్ వెయిన్స్ అంటే ఇవే. వెరికోజ్ వెయిన్స్ అనేది ఏంటంటే మనకి అబ్నార్మల్గా కాళ్ళలో ఉబ్బు రక్తనాళాలు లేదా ఉబ్బు సిరలు అంటాము. సో జనరల్గా కాళ్ళలో చెడు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు అబ్నార్మల్గా ఉబ్బిపోవడం అనమాట. మనకి కాళ్ళలో రెండు రకాల రక్తనాళాలు ఉంటాయి. ఒకటి మంచి రక్తనాళం, రెండోది చెడు రక్తనాళం. చెడు రక్తనాళంలో కూడా మళ్ళీ రెండు ఉంటాయి. ఒకటేమో చర్మం కింద ఉండే సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్ అంటాం, రెండోది ఏంటంటే డీప్ వీనస్ సిస్టమ్ అంటాం. సో వెరికోజ్ వెయిన్స్ అనేది మనకు సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్ రిలేటెడ్ సమస్య అనమాట. సో యూజువల్గా మనకి వెరికోజ్ వెయిన్స్లో ఏంటంటే ఇనీషియల్గా ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం వరకు మనకి ఇబ్బంది ఏమి ఉండదు. అలా అని చెప్పి చాలామంది పేషెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. బట్ వెన్ ఇట్ కాజెస్ సిమ్టమ్స్ లైక్ మీకు ఊరికూరికే కాళ్ళలో అలసిపోయినట్టు, లాగుతున్నట్టు అండ్ ఇచ్చింగ్ రావడం, దురద రావడం, కాళ్ళు రంగు మారిపోవడం, మరీ అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఏంటంటే పుండ్లు పడి అవి అబ్నార్మల్గా మారి మానకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ కామన్గా చూస్తూ ఉంటాం వెరికోజ్ వెయిన్స్లో. ఇనీషియల్గా ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం వరకు ఇబ్బంది ఉండదు. అలా అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేస్తే మాత్రం చాలా సీరియస్ కాంప్లికేషన్స్ ఎదురవుతాయి నేను చెప్పినట్టు. మామూలుగా అయితే మనం నడుస్తున్నప్పుడు కాలి సిరల్లో ఒత్తిడి తగ్గుతుంది. కానీ కాలి సిరల్లో కవాటాలు దెబ్బతిని వెరికోజ్ వెయిన్స్ మొదలైన వారిలో సిరల్లో ఒత్తిడి తగ్గకపోగా నడుస్తున్న కొద్దీ ఒత్తిడి మరింతగా పెరుగుతుంటుంది. దీంతో నడుస్తున్నప్పుడు, నిలబడినప్పుడు పిక్క కండరాల్లో నొప్పి, అసౌకర్యం వంటి బాధలు మొదలవుతుంటాయి. రక్తం సరిగ్గా పైకి వెళ్లకపోవడంతో కాళ్లలో వాపులు కూడా వస్తుంటాయి. కొన్నిసార్లు ఒత్తిడి బాగా పెరిగిపోయి సూక్ష్మ రక్తనాళాల నుంచి రక్తం బయటకు వచ్చి చర్మం కింద నిల్వ ఉండిపోతుంది. దీంతో కాలి పిక్కలు, మడమ భాగాల్లో చర్మం అంతా రంగు మారి నల్లగా అయిపోతుంటుంది. దురద తట్టుకోలేక గోకినప్పుడు అక్కడ పుండ్లు కూడా పడుతుంటాయి. అరుదుగా సూక్ష్మ రక్తనాళాలు పగిలి హఠాత్తుగా రక్తం బయటకు చిమ్మే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ లక్షణాల తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా కనిపిస్తూ ఉంటుంది. వెరికోజ్ వెయిన్స్ అనేది ఒక సింపుల్ డాప్లర్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చండి. అండ్ కొంతమందికి ఆబ్వియస్గా మనకి క్లినికల్గా అంటే మేము చేసే ఎగ్జామినేషన్ ద్వారా కానీ, లేదా మీకు మీరు చూసుకుంటేనే ఓకే ఇక్కడ రక్తనాళాలంతా ఉబ్బిపోయాయి, ఇలా బేసిక్ టెస్టుల ద్వారా మనం వెరికోజ్ వెయిన్స్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. కామన్గా ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసి మనకి ప్రీవియస్ డేస్లో ఓపెన్ సర్జరీ, లైక్ వెయిన్ అంతా ఓపెన్ చేసి ఎక్కడెక్కడైతే అబ్నార్మాలిటీ ఉందో దాన్ని తీసేయడం, ఇలాంటిది చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అవుట్డేటెడ్ అయిపోయింది. సో రీసెంట్గా మనకున్న లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వచ్చేసి లేజర్ అని, తర్వాత ఆర్ఎఫ్ అని, తర్వాత గ్లూ అని, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో ఈ ప్రొసీజర్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఆల్మోస్ట్ అన్ని ప్రొసీజర్స్ కూడా డే కేర్ బేసిస్ ప్రొసీజర్సే. మీకు ఎలాంటి ఎనస్థీషియా లేకుండా, కోత కుట్టు మచ్చ లేకుండా చేసిన రోజే ఆల్మోస్ట్ నేనైతే 1-2 అవర్స్లోనే డిశ్చార్జ్ చేస్తాను కూడా పేషెంట్ని. దీనివల్ల ఉండే అడ్వాంటేజెస్ ఇవి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా వెన్ కంపేర్ టు సర్జరీ మనకి ఈ ప్రొసీజర్స్ ద్వారా రికరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ కామన్గా అడుగుతూ ఉంటారు, సార్ ఒకసారి సర్జరీ చేసాక కూడా మళ్ళీ వస్తాయంట కదా, సర్జరీ చేసాక కూడా కాళ్ళు నలుపు అవుతూ ఉంటాయి అంట కదా,
మంటలు తిమ్ముర్లు నేను మా ఫ్రెండ్స్ని చూస్తున్నాను, మా ఫ్యామిలీ చూస్తున్నానని ప్రాపర్గా కన్సల్టేషన్ తీసుకొని ప్రాపర్గా టెస్ట్ చేయించుకున్న తర్వాతే ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, థియరటికల్లీ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, అంటే థియరటికల్గా ఒక 5 to 10% మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ యూజువల్గా మళ్ళీ మొదలు పెట్టుకొని సర్జరీ చేసే ఛాన్సెస్ ఆల్మోస్ట్ తక్కువ. మేబీ ఏదన్నా తర్వాత అవసరమైతే ఒక చిన్న చిన్న ఇంజెక్షన్స్ చేయాల్సిన అవసరం రావచ్చు. ట్రీట్మెంట్ చేయించుకోకపోతే మనకి కాంప్లికేషన్స్ కాలు నలుపు మారిపోవడం, పుండ్లు పడడం, ఆ పుండ్లు మానకపోవడం, అండ్ వెరీ రేర్గా ఈ వారికోజ్ వెయిన్స్ అనేవి గడ్డల్లా కడతాయి. అండ్ వెరీ రేర్గా దీనివల్ల డీప్ వెనస్ థ్రాంబోసిస్ వచ్చే ఛాన్సెస్ కొంత పాసిబిలిటీ అయితే ఉంది. కాళ్ల మీద సిరలు పైకి ఉబ్బి స్పష్టంగానే కనిపిస్తుండడంతో వెరికోస్ వెయిన్స్ సమస్యను డాక్టర్లు చూడగానే గుర్తించేస్తుంటారు. అయితే కొంతమందిలో సిరల్లో ఉబ్బు పైకి కనిపించకపోవచ్చు. చర్మం రంగు మారడం, పుండ్లు పడటం, వాపు వంటివి మాత్రం ఉండొచ్చు. వెరికోస్ వెయిన్స్ని గుర్తించడానికి చాలా తేలికైనది, సులువైనది కలర్ డాప్లర్ పరీక్ష. ఈ పరీక్షను పడుకొని ఉన్నప్పటికంటే నిలబడి ఉన్నప్పుడు చేయడం మేలు. కలర్ డాప్లర్ పరీక్ష అనేది వెరికోస్ వెయిన్స్ను నిర్ధారించడమే కాదు, ఒకవేళ ఆపరేషన్ అవసరమైతే అదెలా చేయాలో నిర్ణయం తీసుకునేందుకు కూడా తోడ్పడుతుంది. వెరికోస్ వెయిన్స్కు ఇవాళ సంప్రదాయ చికిత్సలు మొదలుకొని లేజర్ వంటి అధునాతన చికిత్సలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా లేజర్ చికిత్స సాయంతో వెరికోస్ వెయిన్స్ను చక్కగా నయం చేయొచ్చని చెబుతారు డాక్టర్లు. సో లేటెస్ట్గా మనకి వారికోజ్ వెయిన్స్లో ఎస్పెషల్లీ గ్లూ అనేది ఒకటి కామన్గా చేస్తున్నాము. సో వెన్ కంపేర్ టు లేజర్, గ్లూ ట్రీట్మెంట్ వల్ల దాని అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. సో లేజర్లో ఏంటంటే మనకి హీట్ ఎనర్జీ ద్వారా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ హీట్ ఎనర్జీని స్ప్రెడ్ అవ్వకుండా మనం మల్టిపుల్ ఇంజెక్షన్స్, టుమిసెంట్, ఒక్కొక్కసారి ప్రాపర్గా టుమిసెంట్ ఇవ్వకపోతే పక్కనున్న నెర్వ్ డ్యామేజ్ రావడం, దానివల్ల కాన్స్టెంట్గా పేషెంట్కి తిమ్ముర్లు మంటలు రావడం, ఇలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రికరెన్స్ కానీ, తర్వాత లేజర్ వల్ల వచ్చే చిన్న చిన్న రెడ్నెస్ కానీ, కొంచెం కాలు వాపులు కానీ, ఇవన్నీ కూడా గ్లూ ట్రీట్మెంట్లో మనకి ఉండే అవకాశం తక్కువ. బికాజ్ ఒక లిక్విడ్ ద్వారా మనం గ్లూ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల టుమిసెంట్, అంటే మేము లేజర్లో వాడే టుమిసెంట్ కానీ, లేదా నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ కూడా ఆల్మోస్ట్ 1-2 ఇంజెక్షన్స్లోనే ప్రొసీజర్ అంతా అయిపోతుంది. పోస్ట్ ప్రొసీజర్ స్టాకింగ్స్ వాడాల్సిన అవసరం కూడా తక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నెర్వ్ డ్యామేజ్ రిస్క్ ఆల్మోస్ట్ 0. సో ఇవి బెస్ట్ అడ్వాంటేజెస్ విత్ ద గ్లూ ప్రొసీజర్. రొటీన్గా కన్వెన్షనల్గా చేస్తున్న ట్రీట్మెంట్ లేజర్, బికాజ్ ఎప్పటి నుంచో మనకి వారికోజ్ వెయిన్స్ లేజర్ అనేది లైక్ అందరికీ తెలిసిందే. వారికోజ్ వెయిన్స్ అనేది మోస్ట్ కామన్గా మనకి ఏంటంటే ఎవరైతే ఎక్కువసేపు నిల్చొని, ఎవరైతే ఎక్కువసేపు కూర్చొని పనులు చేస్తుంటారో వీళ్ళల్లో మనకి వారికోజ్ వెయిన్స్ అనేది వస్తూ ఉంటుంది. డెఫినెట్గా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం డిజీజ్ ప్రోగ్రెషన్ అనేది కొంతవరకు ఆపొచ్చు, అంటే మీకున్న రోగాన్ని పెరగనివ్వకుండా. సో కాన్స్టెంట్ వాకింగ్స్, కాన్స్టెంట్ ఎక్సర్సైజెస్, అండ్ ఎక్కువసేపు నిల్చోవడం, ఎక్కువసేపు కూర్చోవడం తగ్గించాలి. అండ్ మీకు ఏదన్నా స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లు ఉంటే మానేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వారికోజ్ వెయిన్స్ ఒబెసిటీ పేషెంట్స్లో చాలా కామన్గా వస్తూ ఉంటుంది. సో వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్ ఎక్సర్సైజెస్, హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, ఎక్కువసేపు నిల్చోవడం, కూర్చోవడం తగ్గించుకోవడం వల్ల మనం వారికోజ్ వెయిన్స్ అనేది రాకుండా, అండ్ అట్ ది సేమ్ టైం వచ్చిన వెంటనే ప్రోగ్రెస్ అవ్వకుండా చేసుకోవచ్చు. కాళ్ల మీద సిరలు ఉబ్బి ఉన్నంత మాత్రాన అందరికీ చికిత్స అవసరమే ఉండదు. వెరికోస్ వెయిన్స్ బాగా తీవ్రంగా ఉండి చర్మం నల్లబడడం, పుండ్లు పడినప్పుడు మాత్రమే చికిత్సకు వెళ్ళొచ్చు. వెరికోస్ వెయిన్స్ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు బాధల నుంచి ఉపశమనం కోసం కంప్రెషన్ స్టాకింగ్స్ బాగా పనిచేస్తాయి. ఆపరేషన్ వద్దనుకునే వాళ్ళు ఇలా బిగుతు స్టాకింగ్స్ని వేసుకోవచ్చు. కంప్రెషన్ స్టాకింగ్స్తో నొప్పి, అసౌకర్యం వంటి బాధలు తగ్గిపోతాయి. కాలి సిరల్లో వాపు, చర్మం రంగు మారడం, పుండ్లు పడినప్పుడు సర్జరీ చేయించుకోవటం మేలు. ఇవాళ వెరికోస్ వెయిన్స్కి పెద్దగా కోత పెట్టకుండానే సిరలను మూసివేసే లేజర్, రేడియో ఫ్రీక్వెన్సీ ఆబ్లేషన్ వంటి చక్కటి విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇక వెరికోస్ వెయిన్స్ను నివారించుకునేందుకు ముందు నుంచి వాకింగ్, జాగింగ్, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాల సాయంతో కాలి కండరాలకు తగినంత వ్యాయామం కల్పిస్తుండాలి. ఈ జాగ్రత్త కాలి సిరల్లో ఉబ్బును, వాపును చాలా వరకు నివారిస్తుంది.